హాయ్ ఫ్రెండ్స్, 4 స్విచ్లు 4 సాకెట్లకి వైరింగ్ చేయడం ఎలా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ అన్నిటికీ L2 స్విచ్కి పైన ఇవ్వాలి అన్ని సాకెట్లకి. తర్వాత N2N వచ్చేసి మన సాకెట్ల నుంచి సాకెట్కి ఇవ్వాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్విచ్ నుంచి సాకెట్కి ఇచ్చాము. తర్వాత ఫేస్ వచ్చేసి కింద మన స్విచ్లకి కింద మాత్రం ఫేస్ ఇచ్చేసి, ఫేస్ ఇచ్చిన తర్వాత బయటికి ఇచ్చేటప్పుడు ఒక స్విచ్కి లాస్ట్ నుంచి తీసుకొని బయటికి ఇవ్వాలి. ఫేస్ కంట్రోల్ కింద సాకెట్కి వచ్చేసి వెనక్కి ఇచ్చేయాలి, బయట నుంచి కంట్రోల్. ఇలా చేసుకోవాలి. 4 స్విచ్లకి 4 సాకెట్లకి అయితే ఈ విధంగా చేసుకోవాలి. 3 స్విచ్లు 3 సాకెట్లైనా ఇలాగే చేసుకోవచ్చు. 4 స్విచ్లు 4 సాకెట్ అయినా ఇలా చేసుకోవచ్చు. 5 స్విచ్లు 5 సాకెట్ అయినా ఇలాగే చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. లేదా ఏదైనా ఇంకా వేరే విధంగా తెలుసుకోవాలనుకుంటే కానీ ఇంకా స్విచ్లు సాకెట్స్ అలాగే డీపీ స్విచ్చెస్ ఇలాంటి దానికి కలెక్షన్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. అలాగే ఇప్పుడైతే ఫేస్ టు ఫేస్ ఇస్తున్నాం అండి అన్నికి స్విచ్ కంట్రోల్లో. ఇది ఫేస్ ఇస్తున్నాము. ఇప్పుడు బయటికి వచ్చేసి ఒక వైర్ బయటికి పెట్టాం కదా లీడ్, అది బయటికి అండి. ఇది లాస్ట్లోంచి బయటికి ఇవ్వాలి. ఇప్పుడు వచ్చేసి N2N అంటే న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ వైర్ నుంచి న్యూట్రల్ వైర్కి కనెక్షన్ ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. అది N2 కదండి. ఈ సాకెట్ నుంచి ఆ సాకెట్కి కనెక్షన్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. 4 స్విచ్ 4 సాకెట్లకి అయితే ఇలా అయితే ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. కంపల్సరీ ఫేస్ టు ఫేస్ ఇవ్వాలి, న్యూట్రల్ టు న్యూట్రల్ ఇవ్వాలి. చూడండి, పొరపాటున ఫేస్ న్యూట్రల్ ఇచ్చారనుకోండి షార్ట్ అయ్యి మొత్తం బోర్డు ఖరాబ్ అవుతుంది. అందుకోసం చాలా జాగ్రత్త చూసుకొని ఇవ్వండి. ఒకవేళ మీరు ఏదైనా డైరెక్ట్ ఇవ్వాలనుకుంటే కన్నా లైన్ ఆఫ్ చేసుకొని ఇవ్వండి. ఇంట్లో మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, మెయిన్ స్విచ్ ఉంటుంది కదా అలా ఆఫ్ చేసుకొని ఇవ్వండి. ఇప్పుడైతే నేను N2N ఇస్తున్నా. అదే సాకెట్ నుంచి సాకెట్కి N2N అండి, న్యూట్రల్. అది ఆల్రెడీ సాకెట్లకి ఎన్నికల బ్యాక్ సైడ్ వస్తుందండి N2N అని. ఆ N నుంచి Nకి ఇచ్చేస్తే సరిపోతుంది సింపుల్గా. L ఉంటే కన్నా మన స్విచ్కి పైన ఇవ్వాలండి, అది ఫేస్ కంట్రోలు. చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేసి అడగచ్చు, చెప్తాను. నా నెంబర్ వచ్చేసి 8332000062. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. నా పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఇప్పుడు నోట్లకి బయటకి ఇచ్చా కదండి, ఇలా పెట్టేసి బోర్డు నుంచి లోపల నుంచి వచ్చిన వైర్లు బయటకి ఇచ్చేయాలి. అవి మనం బయట కలెక్షన్ ఇచ్చుకోవాలి. ఫేస్ న్యూట్రల్ చూసుకొని కరెక్ట్గా ఇచ్చుకోండి, లేదంటే రివర్స్ కనెక్షన్ వచ్చేస్తుందండి. చూసుకొని ఇచ్చుకొని కరెక్ట్గా ఇలా బోర్డుకి ఫిట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టాను, జస్ట్ మీకు చూపిద్దామని ఇలా చేశాను. ఇదో చూసుకోండి ఒకసారి. చాలా జాగ్రత్త చూసుకోండి. L2L N2N ఇలా చూసుకొని బిగించేసుకుంటే అయిపోతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, చెప్తాను, నేను క్లారిఫై చేస్తాను. ఏదైనా ఇంకా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పండి, నేను చెప్తాను. అలాగే మన దగ్గర ఫ్యాన్లు, మిక్సీలు, కూలర్స్, టేబుల్ ఫ్యాన్స్ ఏదైనా కానీ రిపేర్ చేసి చూపిస్తాను. మీరు ఏదైనా రిపేర్ కావాలి అనుకుంటే చెప్పండి, నేనే చేసి చూపిస్తాను, వీడియో చేసి పెడతాను. మీరు అడిగితే ఖచ్చితంగా చేస్తాను. మీరైతే ఖచ్చితంగా నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నా అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి. ఇలా స్క్రూస్ ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు బయట పెట్టుకోవాలనుకుంటే ఇలా చేసేసుకోవాలి. లేదంటే కన్నా వెనకాల బ్యాక్ సైడ్ హోల్స్ కూడా ఉంటాయి. ఆ హోల్స్ తీసుకొని మనకి గోడ హోల్ పెట్టేసుకొని బిగించుకోవచ్చు. సింపుల్గా ఉంటుందండి, ఇలా చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.